వెల్కమ్ టు మల్లాడీస్ కిచెన్. ఈరోజు ఫైబర్ రిచ్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే పనసగింజల కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. జనరల్గా అందరూ పనసకాయలు తిన్న తర్వాత గింజలు పడేస్తారు. కొంతమంది ఏమో వాటిని రోస్ట్ చేసి స్నాక్ లాగా తింటూ ఉంటారు. ఈరోజు మనం ఆ గింజలతో కర్రీ చేసుకుందాము. పనసగింజలు ఇలా జిగురుగా తడితడిగా ఉంటాయి కాబట్టి వాటిని ఒక 30 నిమిషాల పాటు ఎండలో పెడితే పైన ఉన్న లేయర్ డ్రై అవుతుంది. ఇప్పుడు ఈ తెల్లగా ఉన్న లేయర్ని ఈజీగా ఒలిచేసుకోవచ్చు. అప్పటికీ రావట్లేదు అనుకుంటే ఇలా ప్యాన్లో వేసుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు హీట్ చేసుకుంటే ఆ లేయర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గింజలు ఒక 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఈలోపు మసాలాకు కావాల్సిన దినుసులను రెడీ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 యాలకులు, 2 లవంగాలు, 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ గసగసాలు తీసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న మసాలాలను స్టవ్ మీద దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన మసాలా దినుసులను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన పనసగింజలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరుముకున్న 1 పచ్చిమిర్చి, నిలువుగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను సిద్ధం చేసుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకెందుకు ఆలస్యం, కుకింగ్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగాక 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త దూరగా వేగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అడుగు అంటకుండా తిప్పుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇందులో పనసగింజల ముక్కలను వేసుకొని గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాసు అంటే పనసగింజలు మునిగేంత వరకు నీరు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు ఆగి ఏదైనా ఎక్సెస్ స్టీమ్ ఉందనుకుంటే గరిటెతో దాన్ని ఇలా పెట్టుకున్నట్లయితే వేడి సెగ మన చేతికి తగలకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకోండి. పనసగింజలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ కూరను అలానే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని నీరు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉడుకుతున్న కూరలో మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ను వేసుకొని అంతా కలిసేలా తిప్పుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కూర అంతా దగ్గరగా అవుతున్న సమయంలో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. పనసగింజల కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచికరమైన ఈ పనసగింజల కూరను మనం అన్నంలోకి కానీ లేదా చపాతీలోకి కూడా ట్రై చేయొచ్చు. పనసగింజల కూర చేసే విధానం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.